హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధ. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి చేయబోతున్నామండి. అది కూడా ఆవాల పచ్చడి, అలాగే అల్లం పచ్చడి. మీకు ఫస్ట్ అయితే నేను ఆవాల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అల్లం పచ్చడిని కూడా తప్పకుండా షేర్ చేస్తానండి. ఇప్పుడు మేము ఈ మామిడికాయలన్నిటినీ ఒక బకెట్లోకి వీటన్నిటినీ వేస్తున్నామండి. ఇవి ఫ్రెష్ మామిడికాయలు అప్పుడే చెట్టుకు తెంపినాయండి. ఇవి మా అక్క వాళ్ళ తోటలో నుంచి తెచ్చినాయి అనమాట. చట్నీ కూడా మేము అక్కవారింటి దగ్గరనే పెట్టుకుంటున్నాము. ఇవన్నీ కాయలండి, 30 కాయలండి. వీటిని మేము బకెట్లో ఒక 1 అవర్ నానబెట్టేసినాక ఫ్రెష్గా ఇలా దానికి అప్పుడే తెంపినాం కదండి, బంక అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం ఇలా రుద్దేస్తుందన్నమాట. మా బాబుని రుద్దమంటే వాడు ఒక గంట సేపు దానే రుద్దుకుంటూ కూర్చున్నాను అనమాట. బకెట్లో ఉన్న మామిడికాయలన్నిటినీ ఇలా మొత్తం అయినా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా అన్నట్టుగా మొత్తం వాడికే అప్పచెప్పేసాము. తర్వాత నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ బాబు కాయలన్నీ ఇంట్రెస్ట్గా తుడుస్తుండండి. ఒక్కొక్క కాయను మొత్తం దీన్ని తుడిచేస్తుండు. ఇలా వీటన్నిటిని మనము తుడుచుకున్న తర్వాత పైన బొడ్డు అనేది ఉంటుంది కదండి, దాన్ని తీసేసి ఇప్పుడు ఒక కాయను మనం మొదటి కాయను తీసుకొని మనము కొట్టేటప్పుడు చేతుల్లో పట్టుకొని మొక్కుకోవాలండి. ఎందుకంటే మనం ప్రతి పని చేసేటప్పుడు మంచి జరగాలని అనుకుంటాం కదా, అలాగే పచ్చడి కూడా 1 ఇయర్ నిల్వ ఉండాలి కాబట్టి 1 ఇయర్ వరకు నిల్వ ఉండాలి, అలాగే మంచిగా ఉండాలి, పచ్చడి అనేది మంచిగా కుదరాలి కాబట్టి ఫస్ట్ ఒక కాయను మొక్కుకొని దాన్ని కొట్టుకున్న తర్వాత మిగతా కాయలన్నిటిని స్టార్ట్ చేస్తామన్నమాట. ఇలా ఇవన్నిటిని మేము ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్ని కాయల్ని కట్ చేసుకో ఇలాగే మిగతా కాయలన్నిటిని మేము అన్నిటినీ కట్ చేస్తామండి. ఈ పచ్చడి అనేది చాలా వరకు రోహిణి కార్తీలోనే పెడతారనమాట. మేము రోహిణి కార్తీ స్టార్ట్ అయిన మరుసటి రోజే పెట్టాము. రోహిణి కార్తీకే పర్టికులర్గా ఎందుకు పెడతారంటే ఈ పచ్చడి అనేది ఆ టైంలో పెడితే ఖరాబు కాదు. అందులో ఎండలు కూడా చాలా తగ్గి ముఖం పడతాయి అన్నమాట. ఈసారి చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు పెట్టట్లేరు. మృగశిర కార్తీ తర్వాత కూడా పెడతారండి ఈ మామిడికాయ చట్నీని. కాకపోతే అప్పుడు ఏమంటారంటే చాలా వరకు మామిడికాయ అనేది పుచ్చిపోయి కొంచెం పురుగు అనేది స్టార్ట్ అయ్యి, అలాగే ఆ టైంలో మనం పచ్చడి పెట్టినా కూడా మురిగిపోతుంది అంటారు. చాలా వరకు రోహిణి కార్తీలోనే పచ్చడి అనేది పెట్టుకుంటారు అనమాట. మేము రోహిణి కార్తీ స్టార్ట్ అయిన మరుసటి రోజే మేము ఈ పచ్చడిని మొత్తం ప్రిపేర్ చేసుకొని ఊరికి వచ్చామండి. ఇలా ఈ కాయలన్నిటిని మనము కొట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటి లోపల ఉండే జీమిడి అనేది ఇలా మనము చాక్తోటి ఇలా తీసేస్తే అన్నీ ఇలా ఊడేస్తాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనము ఒక క్లాత్ తీసుకొని, ఒక తెల్లటి క్లాత్ కానీ లేకుంటే ఒక కాటన్ బట్టని కానీ తీసుకొని మనం దాన్ని తుడుచుకోవాలన్నమాట. ఆ చాకుకున్నదంతా ఈ బ్లాక్ అనేది పడుతుంది కాబట్టి మొత్తం తుడుచుకున్నాము. ఇలా అన్నిటినీ సపరేట్ చేసుకున్నాం అనమాట. జీమిడల్ని తీసి తుడిచి పక్కకు పెట్టుకున్నాము. ఇవి రెండిట్లలో వేసుకున్నామండి. ఒకటేమో అల్లానికని, ఒకటేమో ఆవాలకని అనమాట. 2 చట్నీలు పెట్టినాం కదా. ఇలా మేము మా సైడ్ అయితే మేము ఇలా 1 kg డబ్బాతోటే కొలుచుకొని ఇలా పక్కకు వేసుకొని ఆ కొలతలను బట్టే మేము ఇప్పుడు ఈ కొలతలను బట్టే మేము చట్నీ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. 1 kg డబ్బాతోటేమో 3 kgలు ఆవాల కోసమని, అలాగే 2 kgలేమో అల్లం వెల్లుల్లి చట్నీ కోసమని పక్కకు పెట్టేసుకున్నాం అనమాట. ఈ 3 kgsకున్న డబ్బాతోటి కొలుచుకున్నాం కదండి, అవి 3 kgsకి ఆవాల పచ్చడి అనమాట. ఇలా ఇవన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము. ఇవి 3 kgలు అనమాట. డబ్బాతోటి కొలుచుకుంటే 1 kg డబ్బాతో కొలుచుకుంటే 3 kgs అవుతాయి అన్నమాట. అవి 3 డబ్బాలు. ఇప్పుడు దీంట్లోనే కారాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాము. ఈ 3 మ్యాంగో పౌడర్ అనమాట అండి. మేము ప్రతిసారి 3 మ్యాంగో పౌడరు అలాగే పల్లి నూనె కూడా వాడతాము. ఇప్పుడు ఇవి మనము ఒక 1 kg 3 kgs చెప్పాను కదండి. 3 డబ్బాలకు ఒక డబ్బా మొత్తం సాల్ట్ పడుతుంది. అంటే చట్నీది మనకు సపరేట్గా సాల్ట్ దొరుకుతుందండి, పచ్చడి ఉప్పు అని, దాన్ని మాత్రమే వేసుకుంటున్నాము. ఇలా ఈ పచ్చడి ఉప్పు అనేది ఒక 1 kg వరకు పడుతుంది కదా. ఇప్పుడు దాన్ని వేసుకొని ఒకసారి మనము కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని మనము కలుపుకుంటూ ఆ ఉప్పు అనేది కొంచెం కరగాలన్నమాట అండి.
మనం ఫస్ట్గా ఉప్పు వేస్తేనే కొంచెం ముక్కలకంతా పట్టేసి కరుగుతూ ఉంటుంది అనేసి కలుపుకుంటున్నాము. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు పసుపును అనమాట అండి. ఒక 3 స్పూన్స్ వరకు పసుపును కూడా వేసుకొని ఇందులోనే కలుపుకోవాలన్నమాట. మనము స్పూన్ తోటి కూడా కలపొచ్చండి, కాకపోతే చేతితో కలిపితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులో మనకు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ చెయ్యి అనేది మనకు పర్టికులర్గా వాళ్ళతోటి పెట్టించుకోవాలని ఉంటుంది కదండి. అప్పట్లో మా అమ్మమ్మ పెట్టేదనమాట. ఇప్పుడు ఎవరనుకున్నాం మా అక్క అనమాట పెట్టేది. అందుకే మా అక్క చేతితోటి కూడా చేతి వేసినా సరే అండి, అందులో ఏమి ఉన్నా లేకున్నా ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. అందుకే చేతితోటే కలుపుతుంది. ఆ చేతితో కలిపిన ప్రేమ అలాగే ఆ పచ్చడి అనేది మనకు 1 ఇయర్ కాదండి 2 ఇయర్స్ తిన్నా చట్నీ అనేది ఖరాబ్ కాదు, అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకున్నాము. అలాగే ముందుగా నేను జీలకర్ర మెంతులు కూడా చూపించాను కదండి, వాటిని కూడా పట్టి పెట్టాను. అలాగే ఆవాల పొడి అనమాట. ఒక 3 కేజీస్ 3 డబ్బాలకు 1/2 కేజీ ఆవాల పొడి పడుతుంది అనమాట. ఈ 1/2 కేజీ ఆవాల పొడిని మొత్తం పట్టి ముందే రెడీ పెట్టామన్నమాట. అంటే ఆవాలని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనము కొద్దిసేపు అట్లా ప్లేట్లో వేసుకొని గాలికి ఆరనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే మనకు ఆవాల పొడి అనేది దీంట్లో కలుపుకోవచ్చు అనమాట. వేసుకొని 3 డబ్బాలకు ఒక 1/2 కేజీ వరకు ఆవాల పొడి అనేది పడుతుందండి. ఇప్పుడు వీటిని మేము బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్లోకి సరిపోతుందో లేదో అని వేరే పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట వీటన్నిటిని. తర్వాత దీంట్లోకి మనము వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిని కూడా విడిగా వేస్తాము, కొన్ని ఏమో పేస్ట్ కోసమని మిక్సీ పెడుతున్నాను. అలాగే జీలకర్ర మెంతుల పొడిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా నేను 50 గ్రామ్స్ జీలకర్రని అలాగే 25 గ్రామ్స్ వరకు మెంతుల్ని తీసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఆ జీలకర్ర మెంతుల పొడిని అలాగే ఈ వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని మరోసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనము దీంట్లోకి మనము నూనె అనమాట అండి, పల్లి నూనె, విజయపల్లి నూనె అనమాట. 2 కేజీస్ వరకు మేము 3 కేజీస్ డబ్బాలకు 2 కేజీస్ వరకు పల్లి నూనె మాత్రం ఖచ్చితంగా పడుతుందండి. అందుకే మేము 2 ప్యాకెట్లను యాడ్ చేసుకున్నాం అనమాట. దీంట్లోకి ఆ నూనె అనేది మొత్తం వేసుకున్నాము. మేము ఎక్కువగా వాడేది విజయపల్లి నూనె అనమాట. చట్నీలకు పచ్చి నూనె వేస్తున్నానండి చాలా వరకు. చాలామంది కాగబెట్టి కూడా వేసుకోవచ్చు, కాకపోతే మేము పచ్చిది అనేది వేస్తామన్నమాట. ఇలా ఈ నూనె అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు 3 డబ్బాలకు 1 డబ్బా నిండా కారం అనేది పడుతుందండి. ఇదే మా పర్ఫెక్ట్ కొలత అనమాట. చాలా వరకు 2 డబ్బాలకే 1 డబ్బా కారం వేస్తారు, కారాన్ని బట్టి స్పైసెస్ని బట్టి. కాకపోతే ఇప్పుడు మేము వేసిన కారం అనేది 3 మ్యాంగో కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది. అందుకనే మేము 3 కేజీస్కి 1 డబ్బాని వేసుకున్నాము. ఎక్కువ కారం లేకుండా మామూలుగా స్పైసీ కాకుండా. ఇంకో ఆయిల్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ అన్నా కదా, ముందుగా ఒకటి పోసుకొని తర్వాత మనం కలిపేదాన్ని బట్టి ఇంకో ప్యాకెట్ని కూడా మొత్తం యాడ్ చేస్తున్నాం అనమాట. ఇలా ఈ పచ్చడి అంతని కలిపేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా ఈ పచ్చడి అంతా కలుపుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని మేము ఇలా కలిపేసుకున్నాక ఒక 3 డేస్ వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బకెట్లోకి పెట్టేసుకున్నాం అనమాట. చాలా వరకు జాడీలో కూడా వేసుకుంటారు, కాకపోతే మేము వేరే ఊరికి తీసుకెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి పట్టుకురాలేము కదా, అందుకే బకెట్లో వేసుకొని తీసుకొచ్చాము. ఆ బకెట్ అనేది కూడా పెరుగు బకెటే అండి, వేరేది ఏది కాదు. ఆ పెరుగు బకెట్లోకి వేసుకొని పచ్చడి అంతా ఇలా స్టోర్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట నేను. ఇదేమో అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ సుధా.